హాయ్! హలో! నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' అయితే 3 ఛాలెంజెస్ ఇచ్చారు. మొదటి ఛాలెంజ్‌లో అయితే ఎస్‌వి టీమ్ అయితే గెలిచింది. మిగిలిన 2 ఛాలెంజ్‌లు కూడా ఈరోజు ఎపిసోడ్‌లో అయితే మనకు చూపించారు. మొదటి ఛాలెంజ్ వచ్చేసరికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఎలా అంటే శరీరం ద్వారా ఎవరైతే కింద పడేస్తారో వాళ్ళ టీమ్ విన్ అయినట్టు. ఈ 2 టీములకి టాస్క్ పెట్టడం జరిగింది. 2 టీములు కూడా చాలా బాగా ఆడాయి. 2 టీములు సేమ్ టైమ్‌లో పాస్ చేశాయి. ఆ రింగ్స్ అనేవి పాస్ చేసాయి. బట్ జస్ట్ 1 మినిట్ గ్యాప్‌లోన నైనికా టీమ్ అయితే గెలిచింది. ఈ నైనికా టీమ్ గెలిచిన తరువాత కూడా పృథ్వీ ఉన్నారు కదా! ఎస్‌వి టీమ్ వాళ్ళైతే ఆర్గ్యూ చేశారు. మేము బాడీ టు బాడీ మేము కింద పెట్టాము మొత్తం తీసుకొచ్చి. బట్ వాళ్ళు అలా కాదు. సంచాలకులతో డిస్కషన్ చేశారు. సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి సంచాలక అయితే నైనికా టీమ్ గెలిచిందని చెప్పారు. ఇంతకు ముందు జరిగిన ఛాలెంజ్‌లో అయితే ఎస్మికా టీమ్ ఒక పాయింట్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో అయితే నైనికా టీమ్‌కి ఒక పాయింట్ వచ్చింది. వీళ్ళిద్దరిది చెరో ఒక పాయింట్ వచ్చి సమానంగా ఉన్నారు. నెక్స్ట్ కూడా టాస్క్ ఇచ్చారు. వెంటనే ఆ టాస్క్ ఏంటంటే బ్రిక్స్ ఉంటాయి కదా! ఆ బ్రిక్స్ అనేవి పైన ఒక ఐరన్ రాడ్ ఉంటది. ఐరన్ రాడ్ మీద పెట్టాలి. అది కూడా ఉయ్యాలలా ఉంది. అది ఊగకుండా ఆ బ్రిక్స్ పెట్టాలి. అక్కడ ఉయ్యాలలో 2 హోల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మన లెగ్స్ పెట్టి అక్కడ బ్రిక్ అనేది పెట్టాలి. ఇలా అయితే ఫస్ట్‌లో చూసుకుంటే నైనికా టీమ్ అయితే ఆల్రెడీ 3 సెట్ చేసేసింది. వాళ్ళు కూడా 2 బ్రిక్స్ అనేవి పెట్టడం జరిగింది. పెట్టిన తరువాత అవి కింద పడిపోయాయి. యష్మిక వచ్చిన తరువాత 3 బ్రిక్స్ పెట్టేశారు కదా! ఇంకా 4థ్ బ్రిక్ పెట్టేలోపు పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చి తన బ్రిక్‌ని పెట్టి వీళ్ళ బ్రిక్స్‌ను కూడా కదిలించి ఫౌల్ గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఫౌల్ చేశారు. వాళ్ళు వీళ్ళని కూడా ఫౌల్ చేశారు. అంటే మొత్తం కింద పడేంత అక్కడ టైమ్ ఉంటది కదా! ఆ టైమ్ లిమిట్ లోపు ఎవరివైతే ఎక్కువ బ్రిక్స్ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు. టైమ్ అయ్యేలోపు అయితే యష్మిక టీమ్‌వి అయితేనే బ్రిక్స్ అయితే ఎక్కువున్నాయి. 3 బ్రిక్స్ ఉన్నాయి యష్మిక టీమ్‌వి. వీళ్ళవేమొచ్చి 2 బ్రిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఛాలెంజ్‌లో కూడా యష్మిక టీమ్ గెలిచింది. టోటల్‌గా యష్మిక టీమ్ 2 పాయింట్లు గెలుచుకుంది. మొదటి టాస్క్‌లో గెలిచింది. చివరి టాస్క్‌లో గెలిచింది. ఈ టాస్క్‌లు గెలిచిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు కదా మనకి ఆల్రెడీ. ఎవరైతే ఈ టాస్క్‌లో గెలుస్తారో వాళ్ళకి నా ఇప్పుడు నిఖిల్ టీమ్ చిన్నదుంది కదా! ఆ టీమ్ నుండి అయితే ఒక పర్సన్‌ని అయితే ఒక కంటెస్టెంట్‌ని అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడితో టాస్క్ అయిపోయిన తర్వాత యష్మిక టీమ్‌లోనికైతే నిఖిల్ టీమ్ నుండి సోనియా గారినైతే తీసుకున్నారు. యష్మి గారి టీమ్ యొక్క రెడ్ కలర్ బ్యాండ్‌ని పెట్టడం జరిగింది. ఇది టీమ్‌లోకి చేర్చుకోవడం జరిగింది. టీమ్‌లోకి చేర్చుకున్న తరువాత బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్‌గా మనకి బిగ్ బాస్ సీజన్ మొదట్లోనే ఫస్ట్ రోజు మనకి నాగార్జున గారు హౌస్ చూపించినప్పుడు హౌస్‌లో మనుషులతో పాటు యానిమల్స్ కూడా ఈ సంవత్సరం హౌస్‌లో ఉంటాయి అనేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ యానిమల్స్ ఏంటంటే యాక్చువల్‌గా అయితే బిగ్ బాస్ హౌస్ చూపించినప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో 3 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే లగ్జరీ బెడ్‌రూమ్ ఉంది. మిగిలినవి 2 నార్మల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఆ లగ్జరీ బెడ్‌రూమ్‌కి కూడా ఒక పేరు ఉంది. డ్రాగన్ ఫ్లై. మిగిలిన బెడ్‌రూమ్‌లకు కూడా యానిమల్స్ పేర్లు అయితే ఉన్నాయి. ఒకటి పీకాక్ బెడ్‌రూమ్, ఇంకొకటి జీబ్రా బెడ్‌రూమ్. ఇలా టోటల్‌గా 3 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే టాస్క్ గెలిచి ఎవరైతే ఇప్పుడు ఈ 6 మెంబర్స్ ఉన్నారు కదా! ఎస్‌వి టీమ్ ఉన్నారు కదా! వీళ్ళకైతే లగ్జరీ రూమ్, డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే వీళ్ళకి బెడ్‌రూమ్‌గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తరువాత వీళ్ళు అత్తారింటికెళ్తున్నట్టు కొత్తగా కుడికాలు పెట్టి అందరూ రూమ్ లోపలికి వెళ్తున్నారు ఓపెన్ చేసిన తరువాత. లగ్జరీ రూమ్ అంటే లగ్జరీ రూమే. ఎందుకంటే దాంట్లోన అన్ని ఐటెమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ. వాళ్ళ బెడ్‌లు కూడా చాలా బాగున్నాయి. బెడ్‌రూమ్స్ షేర్ చేసుకున్న తరువాత నెక్స్ట్ వచ్చేసరికి 3 టీమ్‌లు ఉన్నాయి కదా! ఇప్పుడు యష్మిక టీమ్, నైనికా టీమ్ అండ్ నిఖిల్ టీమ్. వీళ్ళకి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీ టీమ్ యొక్క పవర్ ఏంటో మీరు చెప్పండి అనేసి చార్ట్ ఇచ్చారు. ఒక చార్ట్ మీద మీ టీమ్ పవర్ మీరు ఎలా అయితే చెప్పాలనుకుంటున్నారో దాన్ని స్కెచ్ రూపంలో వేసి చూపించమని అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. యష్మిక టీమ్ అయితే అఖండ అనేసి అయితే వాళ్ళు చార్ట్ మీద అయితే పెట్టడం జరిగింది. అంటే ఏ విషయాన్నైనా మేము ఎదుర్కోగలం. మాకు ఏదైనా సరే మేము దాన్ని ఎదుర్కొని సాధించగలం అని అయితే ఆళ్ళు అఖండ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి నైనిక గారు. వీళ్ళ టీమ్ అయితే అంతులేని వీరులు అనేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ నిఖిల్ టీమ్ వచ్చేసరికి 3 మెంబర్సే ఉన్నారు కదా! వీళ్ళైతే కెరటాలు. అంటే కెరటం దాటకుండా మనం సముద్రం లోపలికి ఎళ్ళలేము కదా! అనే ఆ ఉద్దేశంతో అయితే వాళ్ళ యొక్క టీమ్ పవర్స్‌నైతే వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 3
ఈ 3 కూడా చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే కన్ఫ్యూజన్ రూమ్‌కి అయితే ముగ్గురు చీఫ్స్‌ని పిలిచారు. యస్మి గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. నెక్స్ట్ హౌస్‌లో ఎలా ఉండబోతుందో అనే దాని గురించి అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అంటే క్లీనింగ్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు యస్మి టీమ్ ఆల్రెడీ గెలిచారు. వీళ్ళకి పవర్ ఉంది కాబట్టి వీళ్ళు ఎలా చెప్తే అలా అనేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. యస్మిక అయితే అంతులేని వీరులున్నారు కదా! వీళ్ళకైతే క్లీనింగు, కిచెను, బాత్రూమ్ క్లీనింగు, కుకింగు ఇవన్నీ ఇక్కడ జరగాల్సిన పనులన్నీ గూడా అంతులేని వీరులకు ఆ టీమ్‌కైతే ఇవ్వడం జరిగింది. కెరటాలు టీమ్‌కి ఓన్లీ కుకింగ్ యస్మిక అయితే నిర్ణయించి చెప్పేసింది. చెప్పిన తర్వాత వాళ్ళు బయటకొచ్చి వాళ్ళ టీమ్‌కి టాస్క్ ఆళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారంటే అక్కడ ఉన్న చాక్లెట్‌లన్నీ తినేసి ఆ రాపర్స్ అక్కడ ఎయడం. మళ్ళీ ప్రేరణ గారు కావాలనేసే అంబ్రెల్లా ఉంటది కదా! అంబ్రెల్లా సైడ్‌కి పడేయడం, అరటిపండు తొక్కని పక్కకు పడేయడం కావాలని వీళ్ళు టాస్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎట్లయినా మన కింద క్లీనింగ్ ఉన్నారు కదా! వీళ్ళే క్లీన్ చేయాలి కదా! అనే విధంగా అయితే వాళ్ళైతే ప్రవర్తించారు. అదొక టాస్క్‌లా ఆళ్ళు చూస్తున్నారు. అది లాస్ట్‌గా అక్కడికొచ్చేసరికి ఫుడ్ విషయంలో కూడా వచ్చేసరికి తను ఆమ్లెట్‌లేసుకుంటానంటే ఆహ్, రా కిరాక్ సీత గారేమొచ్చి మీరు ఆమ్లెట్ ఏసుకుంటే ఆ గిన్నెలన్నీ ఎవరు తోముతారో మేము అవన్నీ చేయమని అయితే ఆమె అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఫుడ్ విడిచిపెట్టి ఆమె అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఆదిత్య, ఓం గారు పడుకున్నారు. పడుకునే టైంలో వీళ్ళందరూ నిఖిల్ గారు, పృథ్వీ అండ్ అభయ్ నవీన్, సోనియా, ప్రేరణ వీళ్ళందరూ అయితే ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. అక్కడైతే చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మనకొచ్చి పృథ్వీ గారు ఆదిత్య, ఓం గారితో మాట్లాడే విధానము కొంచెం ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. దానినైతే నిఖిల్ గారైతే మళ్ళీ దానిని ఇమిటేషన్ చేసి చూపించారు. అది అయితే చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్నీగా ఉంది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతటితో ఆపేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.